అక్టోబర్ 9కి నేను వికారాబాద్కి వస్తున్నాను చందన బ్రదర్స్ ఓపెనింగ్ కోసం. సుమారు 100 ఏళ్లుగా జరుగుతూ ఆగుతూ సాగుతున్న పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం మరోసారి భీకరంగా మొదలైంది. ఇరు దేశాల్లో సుమారుగా 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3000 మందికి పైగా తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల పాలయ్యారు. ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం ప్రారంభం కావడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరిగినా అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా ఏదో ఒక సమస్యను ప్రతి దేశం వ్యక్తిగతంగా ఎదుర్కొంటుంది. కాబట్టి ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మనకు ఆదివారం ఎలానో యూదులకు శనివారం సెలవు దినం. వారాంతపు సెలవును ఎంజాయ్ చేసేందుకు ఇజ్రాయిల్ వాసులు సిద్ధమవుతున్న వేళ, మత్తు నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంటున్న వేళ తెల్లవారుజామున గాజా సరిహద్దుల నుంచి సుమారు 5000కు పైగా రాకెట్లు ఒకదాని తర్వాత ఒకటిగా ఇజ్రాయిల్ వైపునకు దూసుకొచ్చాయి. భూమి మీద నుంచి కొంతమంది, ఆకాశంలోంచి మరికొంతమంది, జలమార్గంలో దూసుకొచ్చిన వారు మరికొంతమంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్పై విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో సుమారు 300 ఇజ్రాయిల్ వాసులు విగతజీవులయ్యారు. 1700 మంది గాయాలతో కుప్పకూలిపోయారు. వెంటనే తేరుకున్న ఇజ్రాయిల్ వైమానిక దళాలను గాజా మీదకు ప్రయోగించింది. ఈ దాడులతో సుమారు 232 మంది పాలస్తీనీలు మట్టిగరిచారు. 1300 మందికి పైగా గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. గాయపడిన వారిలో వందలాది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అటు ఉన్నట్టుండి ఉరుములా దూసుకొచ్చిన ఈ యుద్ధ ప్రాంతాల్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. రాకెట్ కాల్పులు, సైరన్ శబ్దాల మధ్య వందలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. విద్యార్థులను ధైర్యం చెప్పి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలువురు స్టూడెంట్స్ను షెల్టర్లకు తరలించింది. మిలిటెంట్ల దాడి ప్రభావం పవిత్ర జెరూసలేం నగరం, టెల్ అవీవ్తో పాటు ఇజ్రాయిల్ దక్షిణ, మధ్య ప్రాంతాలపైన కనిపించింది. వందలాది మంది ప్రజలు భయంతో దుప్పట్లు, ఆహార పదార్థాలు చేత పట్టుకుని పరుగులు తీయడం కనిపించింది. ఇజ్రాయిల్లోకి చొరబడిన ఉగ్రవాదులు వీధుల్లోని పౌరులపై కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. షార్ హనేగేవ్ ప్రాంతీయ కౌన్సిల్లోని ఒక పట్టణాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన స్థానిక మేయర్ ఓఫిర్ లిబెస్టన్ ఉగ్రవాదుల దాడుల్లో మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్పై హమాస్ దాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ఇరు వర్గాలు శత్రుత్వానికి ముగింపు పలికి పౌరులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఈ కష్ట సమయంలో ఇజ్రాయెల్కు అండగా ఉంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దాడులపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసులు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. గాజా ప్రాంతాన్ని హమాస్ 2007లో హస్తగతం చేసుకున్న తర్వాత చాలా యుద్ధాల్లో ఇజ్రాయిల్, పాలస్తీనా మిలిటెంట్లు తలపడ్డారు. అయితే గాజా వర్కర్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఇజ్రాయిల్ సరిహద్దులు మూసేయడం తాజా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఘర్షణలో 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయిలియన్లు, 2 విదేశీయులు చనిపోయారు. అటు హమాస్కు ఆయుధాలు సరఫరా కాకుండా చూసేందుకు గాజా సరిహద్దులో ఇజ్రాయిల్, ఈజిప్ట్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. దీంతో చాలా మంది ప్రజలు కనీస అవసరాలైన ఆహారం, నీరు పొందడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. గాజా సరిహద్దుల్ని ఇజ్రాయెల్ మూసేయడంతో పాటు తమ ఇళ్లను ధ్వంసం చేయడం వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనియన్లు గొల్లుమంటున్నారు. ఇజ్రాయిల్
పాలస్తీనా మధ్య దశాబ్దాల నుంచి ఇలాంటి యుద్ధాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఏ సమయంలో రాకెట్లు వచ్చి పడతాయో తెలియకపోవడంతో ఇజ్రాయిల్ అమెరికా సాయంతో ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. శత్రువుల రాకెట్లను, శతఘ్నులను ఈ వ్యవస్థ గాల్లోనే తునాతునకలు చేస్తుంది. 2021 ఉద్రిక్తతల సమయంలో ఈ వ్యవస్థ వల్లే ఇజ్రాయిల్ స్వల్ప నష్టంతో బయటపడింది. కానీ తాజాగా జరిగిన రాకెట్ల దాడులను అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ డిఫెన్స్ వ్యవస్థ అట్టర్ ఫెయిల్ అయింది. అందుకే హమాస్ ఉగ్రవాదులు 5,000 రాకెట్లు ఇజ్రాయిల్లోని పలు నగరాలను ధ్వంసం చేసేశాయి. వందలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనికులతో పాటు తమకు ఎదురుపడ్డ పౌరుల్ని కూడా పెడరెక్కలు విరిచికట్టి తమతో తీసుకెళ్లిపోయారు. సజీవంగా పట్టుకున్న వారి ఫోటోలు, గాజాలోకి తరలిస్తున్న వీడియోలను రిలీజ్ చేసింది. అలాగే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మహిళ నగ్న మృతదేహాన్ని ఒక వాహనంలో తరలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను EU విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ ఖండించారు. ఇజ్రాయెల్ పౌరులను అపహరించి నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమేనని ఆయన ట్వీట్ చేశారు. తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు కొన్ని అగ్రరాజ్యాలు అప్పుడెప్పుడో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పాలస్తీనా, ఇజ్రాయిల్లో నివసించే ప్రజల ప్రాణాల పాలిట మృత్యుపాశాలుగా మారిపోయాయి. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కృషి చెయ్యని ఆయా దేశాల పుణ్యమంటూ అభం శుభం తెలియని వేలాది మంది అమాయకుల ప్రజల ప్రాణాలను యుద్ధభూతం గుట్టుక్కున మింగేస్తోంది. మరి ఈ యుద్ధం ఎలా ఆగాలన్నది మాత్రం ప్రస్తుతానికి ఓ ప్రశ్నగానే మారింది.